ఒక ఇంటర్ స్టూడెంట్ ఏంటి తీసుకెళ్ళి ఒక 10 ఇయర్స్ గ్యాప్లో ఒక మంచి కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి 30+ ఫ్యామిలీస్కి సపోర్ట్ చేయడం ఏంది? ఛాలెంజ్ చేసి హైదరాబాద్ వచ్చి ఐరన్ ముక్కల్ని అమ్ముకొని 160 రూపీస్ వస్తే ఆ 160లో 60 రూపీస్ పెట్టి బస్ ఛార్జ్ పెట్టి హైదరాబాద్ వచ్చిన. నా జేబులో 100 రూపీసే ఉండే. క్రెడిట్ కార్డ్తో మనం స్టార్ట్ చేసినాం దీన్ని. అవును. ఈ మూమెంట్లో నా బిజినెస్ టర్న్ అయిందిరా, ఇక్కడ నుంచి నాకు కొంచెం సేల్స్ పెరిగినాయి అనిపిస్తుంది కదా. అట్లాంటి మూమెంట్ ఏముంది మీ స్టార్టింగ్ జర్నీలో? క్రెడిట్ కార్డ్ నుంచి 20,000 రూపీస్ స్వైప్ చేసి ఒక 4 వాటర్ ప్యూరిఫైయర్లు తెచ్చి ఇంట్లోనే పెట్టి స్టార్ట్ చేసినాం బిజినెస్. pH లెవెల్ వల్ల వాటర్ యొక్క క్వాలిటీ కానీ డెన్సిటీ కానీ ఆ హెల్త్ ఆఫ్ ది వాటర్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది అని చెప్పి విన్నాను. వాటర్ pH టెస్టర్ అంటారు దీన్ని ORP టెస్టర్ అంటారు. గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం 7 to 9 pH ఉండాలి. ఆల్కలైన్ వాటర్, మినరల్ వాటర్, ఇది బోర్ వాటర్. ఇది 9 pH ఉందన్నమాట. ఎసిడిక్ వాటర్, ఇది న్యాచురల్ వాటర్. ఈ వాటర్ తాగకూడదు. వాటర్ టేస్ట్ గానే ఉంటాయి కదా. వాటర్ లో ఉన్న మినరల్స్ మొత్తం తీసేస్తుంది కాబట్టి టేస్ట్ ఉంటాయి. లో ఉన్నప్పుడు నేను ఎంపీటీసీగా పోటీ చేసిన. ఆ పైసలు తీసుకుంటారు, ఓట్లేయరు. ఇప్పుడు నా పక్కన తిరిగిన వాళ్ళే నాకు ఓటేయలే. ఇక నేను ఎట్లా గెలుస్తా చెప్పండి. 8 కొడితే గంట రా రాజు నువ్వే అంటాను ఒక యాడ్ ఉండే. మందు షాప్ అది. ఈరోజు ఎపిసోడ్ ఒక ఆంట్రప్రెనర్ జర్నీకి సంబంధించిన ఎపిసోడ్. ఒక రూరల్ ఏరియా నుంచి స్టార్ట్ చేసి క్రోర్స్ ఆఫ్ రూపీస్ని టర్న్ అవుట్ చేసి ఒక బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసిన పర్సన్ కదా. నమస్తే సార్. నమస్తే ఆనంద్ సార్. మీ గురించి నేను విన్నప్పుడు ఒక ఇంటర్ స్టూడెంట్ ఏంటి తీసుకెళ్ళి ఒక 10 ఇయర్స్ గ్యాప్లో ఒక మంచి కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి 30+ ఫ్యామిలీస్కి సపోర్ట్ చేయడం ఏంది, ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈ 10 ఇయర్స్ బ్రాండ్ని తీసుకొని వచ్చి దీన్ని ఇంకా సక్సెస్ఫుల్గా తీసుకెళ్తున్నారు అన్నప్పుడు చాలా మంచిగా అనిపించేది. ఎలాంటి లెసన్స్ ఉంటాయి, లెర్నింగ్స్ ఏముంటాయి, వీటన్నిటి తెలుసుకుందాం అనుకుంటున్నా ఫ్రమ్ యువర్ జర్నీ మీ దగ్గర నుంచి. అంటే మాది నల్గొండ డిస్టిక్ సార్. ఓకే. మాది నల్గొండ డిస్టిక్, మిర్యాలగూడ మండల్, ఆలగడప విలేజ్ మాది. ఇక్కడ నల్గొండ డిస్టిక్లో ఎక్కువ ఫ్లోరోసిస్ తోటి బాధపడుతున్నారు కదా, ఫ్లోరైడ్ వల్ల. వీళ్ళకి నేను ఏదో ఒకటి నా వంతుగా చేయాలి అని చెప్పి ఈ వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఒకటి తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. అసలు నల్గొండ నుంచి స్టార్ట్ అయిన ఒక జర్నీ, తర్వాత ఈ పొలిటికల్ అన్నారు కదా, అది కూడా నాకు కొన్ని స్టోరీస్ తెలిసినాయి మీవి. అండ్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా మీ జర్నీ. తర్వాత మళ్ళీ ఒక హైదరాబాద్కి వచ్చి ఒక బ్రాండ్ని స్టార్ట్ చేసి ఒక 10 ఇయర్స్లో దాన్ని బిల్డ్ చేసినారు. అండ్ ఈ దీంట్లో కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి కదా, స్టార్టింగ్ ఆఫ్ ది టైంలో ఎట్లా ఒక ప్యూరిఫైర్ని సెల్ చేసినారని. ఎట్లా స్టార్ట్ అయింది సార్? అంటే జాబర్ కూడా నేను విన్నా, మీరు ఒక ఎంప్లాయీని కూడా విన్నా, నేను ఒక పెద్ద కంపెనీకి ఒక ఎంప్లాయీని కూడా విన్నా నేను. సో ఆ స్టోరీ ఒకసారి చెప్తారా? యాక్చువల్గా నేను ఊరు నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు చాలా, అంటే అక్కడ నేను వ్యవసాయం చేసేవాడిని, తర్వాత పొలిటికల్గా తిరిగేవాడిని, తర్వాత సెటిల్మెంట్లు చేసేవాడిని, తర్వాత ఒక ట్రావెల్స్ రన్ చేసేవాడిని. ఆనంద్ ట్రావెల్స్ అని ఉండేది మిర్యాలగూడలో. ఆ ట్రావెల్స్లో కూడా నష్టం వచ్చింది, వ్యవసాయంలో నష్టం వచ్చింది, కొన్ని కాంట్రాక్ట్లు చేస్తే దాంట్లో బిల్ కాక అది నష్టం వచ్చింది. ఏం చేయాలో అర్థం కావాలి. బయట అందరేమో నన్ను ఆనందన్న మంచోడు అంటున్నారు, ఇంట్లో వాళ్ళు ఏమో తిడుతున్నారు, నువ్వు మేము ఇంత సంపాదిస్తే మొత్తం పోగొట్టినావు అని చెప్పేసి. అప్పుడు నాకు అనిపించింది, నన్ను వీళ్ళు ఇంత తక్కువ అంచనా వేస్తున్నారు, అసలు నేను సంపాదలేను అనుకుంటుర్రా, అసలు నేనంటే ఏందో చూపిస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసి హైదరాబాద్ వచ్చినప్పుడు నా దగ్గర 160 రూపీస్ తోటి హైదరాబాద్ వచ్చిన. నేను ఆ 160లో 60 రూపీస్ పెట్టి ఛార్జ్ పెట్టి బస్ ఛార్జ్ పెట్టి హైదరాబాద్ వచ్చిన. నా జేబులో 100 రూపీసే ఉండే. అప్పుడు ఏం చేయాలనో అర్థం కాక సరే ఏమన్నా దొరుకుతుందేమో జాబ్ అని చెప్పి నేను తిరుగుతుంటే, నేను చదివింది ఇంటర్, ఎవరు చూసినా 5-6 వేలు ఇస్తా అంటారు. ఈ 5-6 వేలు నా ఒక రోజు ఖర్చు పెట్టేది. పొలిటికల్గా ఉన్నప్పుడు ఇక్కడ చూస్తే పరిస్థితులు వేరున్నాయి, ఏం చేయాలనో అర్థం కావట్లే. కోటి ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా ఒక పార్క్ ఉంటుంది కళ్యాణ్, ఆ పార్క్లో పడుకున్న రోజులు ఉన్నాయి. నేను దోమలు కరుస్తుంటే అలాంటి వాటిని ఫేస్ చేసిన. తర్వాత ఒక ఫ్రెండ్ ద్వారాగా కింగ్ఫిషర్ బీర్ కంపెనీలో ప్రమోటర్గా జాయిన్ అయినా. 10,000 రూపీస్ శాలరీ. దాంట్లోనే ప్రమోటర్గా నేను వర్క్ చేస్తున్నప్పుడు ఎవరైనా చూస్తారేమో అని చెప్పి ఖర్చు కట్టుకొని జాబ్ చేస్తుండేది. అయినా పర్వాలేదు, నేనేం తప్పు చేయట్లే కదా, నేను జాబ్ చేస్తున్నా అని చెప్పేసి అందులో చాలా కష్టపడ్డా. తర్వాత కంపెనీ వాళ్ళు గుర్తించి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ప్రమోట్ చేసిర్రు. ఓకే. అప్పుడు కొంచెం శాలరీ పెరిగింది. తర్వాత వేరే కంపెనీ వాళ్ళు పిలిచి ఏరియా సేల్స్ మేనేజర్గా ఇచ్చారనమాట. 4 ఇయర్స్లోనే నేను ఏరియా సేల్స్ మేనేజర్గా అయినా. మూతికి ఖర్చు కొట్టుకొని వెళ్ళారు కాబట్టి చెప్తున్నాను. ఈ గ్యాప్లోనైనా
ఎంపీటీసీకి పోటీ చేశారు లేదంటే అంతకు ముందా? లేదు లేదు, అంతకుముందు ఊర్లో ఉన్నప్పుడు నేను ఎంపీటీసీగా పోటీ చేసిన. ఓకే. నాకు ఎక్కువ ప్రజాసేవ చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే. ఇంట్లో వాళ్ళు అనేది వద్దు, ఎంపీటీసీ ఇవన్నీ మనకు వద్దు, రాజకీయాలు ఓకే. పైసలు తీసుకుంటారు, ఓట్లేయరు, ఎందుకు మనకని చెప్పారు. చెప్తే నేనన్నా లేదు లేదు, అందరూ నన్ను ఆనందన్న చాలా మంచోడు అని అంటున్నారు, నన్ను ఖచ్చితంగా గెలిపిస్తారని చెప్పేసి నేను ఎంపీటీసీగా పోటీ చేసిన. అయితే అప్పటి వరకు నా వెంబడి తిరిగిన వాళ్ళు కూడా హ్మ్. నేను ఎంపీటీసీ పోటీ చేసినప్పుడు నా పక్కన తిరిగిన వాళ్ళే నాకు ఓటేయలే. ఇక నేను ఎట్లా గెలుస్తా చెప్పండి. ఓకే. అప్పుడు అర్థమైంది, అమ్మా ఇది నాకు వర్కౌట్ కాదు, మొత్తం లాస్ చేసేస్తారు. మొత్తం అప్పటికే నష్టపోయారు. అప్పటికే నష్టపోయినా, చాలా నష్టపోయినా. చివరిది అనమాట ఇక అది. ఓకే. ఇక అయిపోయింది మొత్తం. అయిపోయిన తర్వాత మిర్యాల కూడా వచ్చిన, కూర్చున్నా. నా జర్నీ ఎట్లా ఉండేదంటే, ఒకప్పుడు ఆడుతూ పాడుతూ ఎలాంటి బాధ్యతలు లేవు. ఇంట్లో డబ్బుల వాల్యూ అంటే ఏంది కూడా మా వాళ్ళు నాకు చెప్పలేదన్నమాట. హ్మ్. డబ్బు ఇలా సంపాయాలి, ఇలా ఉంటుంది అనేది. ఎంతసేపు ఉన్నా నేను బయట సెటిల్మెంట్లు చేసేది. నా లైఫ్ ఎట్లా ఉండేదంటే, నేను అన్నీ చూసిన. కళ్యాణ్ రౌడీజం చూసిన, రాజకీయం చూసిన, మంచి చూసిన, చెడు చూసిన, అన్నీ చూసి ఎప్పుడైతే నష్టపోయి మా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే సెటిల్మెంట్లు చేసినప్పుడు ఈవినింగ్ అయిందంటే ఒక యాడ్ ఉండేది అప్పుడు. ఓకే. 8 కొడితే గంట, రా రాజు నువ్వే అంట అని ఒక యాడ్ ఉండే. ఏది మందు షాప్ అది? వైన్ షాప్. ఓకే. ఆ, ఓకే. ఆ 8 కాగానే మా ఫ్రెండ్స్ అంతా వచ్చేది, ఒక దగ్గర ఆ! కూర్చునేది, ఎమ్మటే వెళ్ళిపోయి 8 నుంచి స్టార్ట్ చేసేది నైట్ 11, 12 వరకు. ఓకే. స్టార్ట్ చేసి ఇంటికి పోయేసరికి 12:30, 1 అయ్యేది. మంచిగా. మంచిగా అప్పుడు దిల్దారు ఉండేటోని. ఓకే. అన్నీ చూసినాం. లాస్ట్కి వచ్చేసరికి ఏ అమౌంట్ లేవు. ఫోన్లు చేస్తే ఏ ఫ్రెండ్ ఫోన్ ఎత్తట్లేదు, ఎక్కడ డబ్బులు అడుగుతాడు అని. అప్పుడు అర్థమైంది ఇది కరెక్ట్ కాదు, నేనంటే ఏందో చూపించాలి అని చెప్పేసి హైదరాబాద్ వచ్చిన. ఓకే. ఆ గ్యాప్‌లో నేను వచ్చినారా? ఓకే. ఆ గ్యాప్లో హైదరాబాద్ వచ్చిన. హైదరాబాద్ వచ్చి ఇక్కడ చూస్తే ఏం లేదు. మళ్ళీ ఇంటికి పోదామని ఒక ఆలోచన ఉండే, కానీ లేదు, నేను ఛాలెంజ్ చేసి, ఇంట్లో ఛాలెంజ్ చేసి వచ్చిన. హ్మ్. ఎట్లనైనా నేను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి కసితోటి ప్రమోటర్గా జాయిన్ అయినా. హ్మ్. కింగ్ ఫిషర్ ప్రమోటర్. ఓకే. ప్రమోటర్ జాయిన్ అయ్యి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా అయ్యి తర్వాత ఒక 4 ఇయర్స్లోనే ఏరియా సేల్స్ మేనేజర్ అయినా. 4 ఇయర్స్‌లోనే అబ్బో! 4 ఇయర్స్లోనే. ఒకళ్ళు 30 ఇయర్స్ నుంచి కూడా అదే సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు. నేను 4 ఇయర్స్లోనే హార్డ్ వర్క్ చేసేది బాగా. ఓకే. టార్గెట్ వాళ్ళు కొద్దిగా ఇస్తే నేను ఎక్స్ట్రా చేసి చూపించేది మా కంపెనీకి. నాకు యాక్చువల్గా ఫస్ట్ నుంచి బిజినెస్ మైండ్ సెట్, బిజినెస్ చేయాలని ఉండే. అయితే నాకు కానీ అంతకుముందు నష్టపోయినా కదా ట్రావెల్స్లో, ఓకే. నాకు భయం అవుతుంది హ్మ్. బిజినెస్ చేద్దామంటే. హుహు. అప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే, లేదు నీకు బిజినెస్ ఇష్టం కదా, సరే బిజినెస్ చెయ్యి, ఏం కాదు అని. కానీ నాకు ధైర్యం సరిపోవట్లేదు అని చెప్పి నేను చేయకపోయేది. ఓకే. ఇక బాగా ఫోర్స్ ఎక్కువైంది ఇంట్లో, ఏదో బిజినెస్ చేయి, నీకు ఇష్టమే కదా, నువ్వు సాధిస్తావు, ఏదో ఒకటి చేయగలుగుతావు, నువ్వు చెయ్యి అంటే. అప్పుడు నేనన్నా, నేను జాబ్ అయితే బంద్ చేయను, కావాలంటే ఒక పిల్లగాన్ని పెట్టి ఫస్ట్ రన్ చేస్తా, రన్ చేసిన తర్వాత మంచిగా ఉంటే బంద్ చేస్తా, లేదంటే జాబ్ కంటిన్యూ చేసుకుంటా అని చెప్పిన. ఓకే. అంటే చెప్పినప్పుడు అప్పటికే బాగా నష్టపోయినారు కాబట్టి. నష్టపోయినా కాబట్టి నాకు బిజినెస్ అంటే భయం. ఓకే. బిజినెస్లో ఏంటంటే రిస్క్లు ఎక్కువ. హ్మ్. జాబ్ ఏంటంటే మనకు ఆ టైం టు టైం 8 అవర్స్ వర్క్ చేసుకోవచ్చు, మనకు శాలరీ వస్తుంది మంత్లీ కాగానే. మనకి ఇంటి రెంట్లకు కానీ ఇంట్లో కానీ రిస్క్ తక్కువ అనమాట హ్మ్. జాబ్లో. బిజినెస్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఎందుకు ఆ అనవసరంగా రిస్క్ తీసుకోవాలని. రిస్క్ ఓకే. తీసుకోవాలి అని చెప్పి నేను ఇంట్రెస్ట్ చూపించబోయేది. కానీ ఇంట్లో మా వైఫ్ ప్రెషర్ ఎక్కువైపోయింది. ఇక అప్పుడు నేను సపోర్ట్ ఉన్నా, నీకెందుకు, నువ్వు కానీ చెయ్యి అంటే సర్లే అని చెప్పేసి ఒక పిల్లగాన్ని పెట్టేసి. అప్పుడు అమౌంట్ లేవు. హ్మ్. అప్పుడు ఒక క్రెడిట్ కార్డ్ నుంచి 20,000 రూపీస్ స్వైప్ చేసి ఒక 4 వాటర్ ప్యూరిఫైయర్లు తెచ్చి లోకలీ ఓకే. తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టి స్టార్ట్ చేసినాం బిజినెస్ అనేది. ఓకే. అయితే బిజినెస్ స్టార్ట్ చేసి పబ్లిసిటీ చేస్తుంటే ఏం రెస్పాన్స్ రావట్లే. ఓకే. అప్పుడు ఆ పిల్లగాన్ని ఏం చేసిందంటే, నేను డోర్ టు డోర్ వెళ్ళమని చెప్పిన. డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు కొద్దిగా రెస్పాన్స్ వచ్చింది. ఆటో యాడ్స్ వేయించిన. ఓకే. ఆటో యాడ్స్ వేయించిన తర్వాత కొద్దిగా ఫోన్లు వచ్చినాయి. ఫోన్లు వస్తే వాటితోటి అయితే అక్కడ కూడా రేట్ తక్కువ కావాలనేది. అంటే పబ్లిక్ ఎట్లా ఉందంటే మైండ్ సెట్, ఎంతసేపు ఉన్నా కానీ క్వాలిటీ అనేది చూసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు సొసైటీలో. ఓకే. రేటు తక్కువ అనే దానికి ఎక్కువ. ఇప్పుడు వాటర్ ప్యూరిఫైయర్లో కూడా చాలా రకాల వాటర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా
బ్రాండ్స్ చాలా క్వాలిటీ ప్రొడక్ట్స్ అని చెప్తున్నాయి. కానీ అందులో చూస్తే ఏం క్వాలిటీ లేవు. కానీ పబ్లిక్ ఏందంటే యాడ్స్, టీవీ యాడ్స్, పేపర్ యాడ్స్ వీటిని చూసి అట్రాక్ట్ అయ్యి అదే బ్రాండ్ అనుకుంటున్నారు. అదే క్వాలిటీ ఉందనుకుంటున్నారు. అయితే ఈ తక్కువ రేట్ అంటే ఎక్కడి నుంచి తక్కువ ఇస్తాడు ఏ కంపెనీడైనా? క్వాలిటీ తగ్గించినప్పుడు తక్కువకొస్తది. ఓకే. ఇప్పుడు దాంట్లో కూడా ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ ఉంటది. ప్లాస్టిక్ మెటీరియల్ ఉంటది. ఓకే. ప్లాస్టిక్ తోటి తయారు చేసినయి రేట్ తక్కువ ఉంటాయి. ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ కొద్దిగా ప్రైస్ ఎక్కువనే ఉంటది. హార్మ్ కాదా అది? కాదు. ఓకే. ఫస్ట్ ఎవరైనా ఒక వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవాలంటే దాని గురించి రీసెర్చ్ చేసి అసలు ఇది జెన్యూనా కాదా హ్మ్. అనేది ఒకసారి చూసుకుంటే, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ మొత్తం వాటర్ వల్లనే వచ్చేది. యాహ్! అండ్ ఈ 10 ఏళ్ళు అయింది కదా మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి. అవును. ఈ 10 ఏళ్లలో ఫస్ట్ మీరు చెప్పినారు నాకు. క్రెడిట్ కార్డ్‌తో మనం స్టార్ట్ చేసినాం దీన్ని. అవును. ఫస్ట్ అంటే ఒక మూమెంట్ ఉంటది కదా! ఈ మూమెంట్‌లో నా బిజినెస్ టర్న్ అయిందిరా. ఇక్కడ నుంచి నాకు కొంచెం సేల్స్ పెరిగినాయి అనిపిస్తది కదా! అట్లాంటి మూమెంట్ ఏముంది మీ స్టార్టింగ్ జర్నీలో? ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా! ఆ! ఈ ఎగ్జిబిషన్స్‌లో స్టాల్ పెట్టినాం ఓకే. ఒకటి. స్టాల్ పెట్టినప్పుడు అక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది నాకు బిజినెస్. హుహు. ఆ స్టాల్ నుంచి కస్టమర్ తీసుకొని కస్టమర్‌కి మంచి సర్వీస్ ఇవ్వటం వల్ల కస్టమర్ ఇంకా నలుగురు, ఐదుగురికి ఇప్పించిండు. ఓకే. నార్మల్ వాటర్ ప్యూరిఫైయర్‌లే అప్పుడు సేల్ చేసింది. ఓకే. ఓకే. కానీ తర్వాత నాకు అనిపించింది ఈ వాటర్ ప్యూరిఫైయర్‌లు అమ్మి ఓకే. ప్రజల ఆరోగ్యాన్ని ఇట్లా ఖరాబ్ చేయటం ఇష్టం లేక నేనేం చేసినంటే ఆర్&డి చేసిన. ఓకే. ఆర్&డి చేసి ఒక మంచి వాటర్ ప్యూరిఫైయర్ తీసుకురావాలి అని చెప్పి ఒక మంచి ప్రియాస్ ఆక్వా ఫ్రెష్ బ్రాండ్‌ని ఒకటి క్రియేట్ చేసి అంతవరకు మీ బ్రాండ్ లేదా? లేదు. ఓకే. ఆహా! నేను దీని మీద చాలా రీసెర్చ్ చేసి ప్రియాస్ ఆక్వా ఫ్రెష్ అనేది ఒక బ్రాండ్ తీసుకొచ్చి క్వాలిటీ అనేది మెటీరియల్ అనేది యూజ్ చేసి దాన్ని తర్వాత మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సేల్ చేసినాం. ఓకే. అప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే. కస్టమర్‌లకి ఏందంటే మాకు పబ్లిసిటీ కంటే కూడా మౌత్ పబ్లిసిటీ ఎక్కువ వెళ్ళిపోయింది ఓకే. మార్కెట్‌లోకి. ఓకే. మౌత్ పబ్లిసిటీ వెళ్ళటం వల్ల సేల్స్ పెరిగినాయి. హ్మ్. అప్పుడు టర్న్ అయిపోయింది మాది. ఓకే. ఈ కింగ్ ఫిషర్ ఎక్స్‌పీరియన్స్ బాగా ఉపయోగపడిందా మీకు ఈ చాలా. బిజినెస్‌లో? చాలా ఉపయోగపడ్డది. లైక్ ఎట్లా ఉపయోగపడింది అది? అంటే కింగ్ ఫిషర్‌లో ఎట్లుండేదంటే ఒక బీర్ తీసుకుంటే ఒక గ్లాస్ ఫ్రీ. ఓకే. ఇలాంటివి మేము ప్రమోట్ చేసినాం ఓకే. సేల్స్‌లో. ఓకే. ప్లస్ అదే స్ట్రాటజీని ఇక్కడ ఉపయోగించినాం. ఒక వాటర్ ప్యూరిఫైయర్ మీరు తీసుకోండి. ఒక వాటర్ బాటిల్ ఫ్రీ. ఓకే. అంటే వాటర్ బాటిల్ అంటే కాపర్ బాటిల్. ఓకే. అది ఫ్రీ. ఇట్లా మేము మార్కెటింగ్ చేయడం స్టార్ట్ చేసినాం. ఓకే. చాలా అంటే చాలా మంది కాంపిటీటర్స్ ఫోన్‌లు చేసి బెదిరించేవాళ్ళు. హ్మ్. స్టార్టింగ్‌లో మీరు ఎట్లా అంత తక్కువ ప్రైస్‌లో ఇస్తారు? మా షాపులు బంద్ చేసుకోవాలనా? ఇలాంటివి మాకొచ్చేది. వాటిని కూడా ఫేస్ చేసి నిలబడ్డాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ మొగసాల. ఈ రోజున కాంపిటీషన్‌కి ఏది వర్కౌట్ అయితది అనుకుంటున్నారు? ట్రెండ్స్ మారినాయి. డిజిటల్ మార్కెటింగ్ వచ్చింది. ఒక యాడ్‌తో నేను ఒక సేల్స్‌ని ట్రిగ్గర్ చేయగలుగుతున్నా. ఒక పర్సన్ యొక్క మైండ్ సెట్‌ని మార్చగలుగుతున్నా. డబ్బులు పెట్టి మన దగ్గర ప్రోడక్ట్ తీసుకోండి. ఆ డబ్బులకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే. కాబట్టికి మా టీమ్ ఉన్నది. దానికి స్పెషల్‌గా కస్టమర్ కేర్ ఒక టీమ్ ఉంటారు. ఓకే. ఒక 15 మెంబర్స్. వాళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఆ ప్రోడక్ట్ ఎలా ఉన్నది? హ్మ్. ప్రోడక్ట్ సర్వీస్ టైమ్ టు టైమ్ హ్మ్. ఎలా సర్వీస్ చేయించుకోవాలి? హ్మ్. దానికి మా సపోర్ట్ ఏమైనా కావాలనా? మనకు వన్ టైమ్ ఒకప్పుడు ఉండేది. ఏది కస్టమర్ ఈరోజు సేల్ చేసినామంటే కస్టమర్‌కు మనకు ఏది లేదనేది. ఓకే. ఇప్పుడు అట్లా కాదు. ఒక్కసారి మన దగ్గర ప్రోడక్ట్ సేల్ చేసినంటే కస్టమరు ఎప్పుడు మన ఫ్యామిలీ మెంబర్ అన్నట్టే కస్టమర్. ఎందుకు అంటే వాళ్ళ ఏది మంచైనా చెడైనా మేము చూసుకోవాలి వాటర్ ప్యూరిఫైయర్‌కి. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీలో మాట్లాడితే, ఒక బిజినెస్ మ్యాన్‌గా కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తున్నాడు మాట్లాడితే, చాలామంది చెప్తారు, "నువ్వు స్టార్టింగ్ బిజినెస్ పెట్టింది ఓన్లీ ఎంప్లాయీస్‌ని పోషించనీకి తప్ప నిన్ను నువ్వు చూసుకోనీకి కాదు" అని. అంటే ఏదో అంటారు కదా! ట్రాప్‌లో పడినాం. ఈ ఎంటర్‌ప్రెన్యూర్ ట్రాప్‌లో పడిపోయినాం మనము. ఎవ్రీ మంత్ వస్తే అందరికీ కట్టేస్తాం పైసలు. మన దగ్గర జీరో ఉంటది. అవును. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఎట్లా మళ్ళా ఓవర్‌కమ్ అవ్వాల్సొచ్చింది? ఒక రూపాయి లాభం చూసేసరికి ఎంత టైం పట్టింది మీకు? నాకు 3 ఇయర్స్ పట్టింది. ఓకే. ఒక ఒక బ్రేక్ ఈవెన్‌కి రావడానికి. బ్రేక్ రావడానికి. 2 ఇయర్స్ వరకు మనం ₹1 కూడా ప్రాఫిట్స్ అనేవి లేవు. హ్మ్. అక్కడికే. హ్మ్. మీరన్నారు కదా! ఎంప్లాయీస్ సాలరీస్‌కి వీటికే సరిపోతుందని. సేమ్ అదే పరిస్థితి. హ్మ్. ఆ రెంట్ కట్టాలి, ఎంప్లాయీస్ సాలరీస్ ఇయ్యాలి. మనకేముండదు. అట్లా ఉన్నప్పుడు ఓపిక పట్టాలండి. మెయిన్ ఇప్పుడు చాలా బిజినెస్ అంటే అంత ఈజీగా ఏం సక్సెస్ రాదు. దానికి చాలా ఓపిక పట్టాలి. ప్లాన్స్ ఉంటాయి. వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలి. అలాంటి ఒక టీమ్ కావాలి. ఇప్పుడు మనం ఏం పని చేయాలన్నా గానీ టీమ్ వర్క్ చేయాల్సిందే. ఒక్కళ్ళతోటి ఏది జరగదు. మంచి టీమ్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ మనకి.
ఏ బిజినెస్ సక్సెస్ కావాలన్నా టీం మెంబర్స్ కూడా అలా ఉండాలి. ఓకే. టీం మెంబర్స్ తోటి కూడా మేనేజ్మెంట్ అలానే ఉండాలి. ఓకే. అది ఉన్నప్పుడే సక్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడు మా కంపెనీలో చూసుకుంటే మేము ఎప్పుడైనా సరే మా ఎంప్లాయీస్ లాగా మేము ఎప్పుడు చూడం. వాళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అంటాం. మా ప్రియాసా కోవరేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్టే ఉంటారు అందరూ. ఎవ్వరు నేను ఇక్కడ జాబ్ చేస్తున్నా ఫీల్ రాదు. ఓకే. అందరు ఇది నా పని, నేను అని అంత హ్యాపీగా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటారు. దీనికి నెగటివిటీ 2 విధాలుగా ఉంది కదండి సార్. ఇది మనది అనుకొని చేయడం డిఫరెంట్ అవుతుంది. ఒక ఎంప్లాయీని మన ఫ్యామిలీ మెంబర్గా తీసుకుంటే ఆ ఇష్యూ డిఫరెంట్ లెవెల్లో ఉంటుందని చెప్పి అంటాం. 2 ఉన్నాయి, పాయింట్స్ ఉన్నాయి. సో దానికి మీరేమంటారు? అంటే ఫ్యామిలీ మెంబరు అంటే ఇక వాళ్ళ మన కుటుంబ సభ్యులు అన్నట్టే కదా. కుటుంబ సభ్యులు అంటే ఎంత మనం ప్రియారిటీ ఇస్తాం మన ఫ్యామిలీ మెంబర్కి, Yeah. అలానే మన ఎంప్లాయీ కూడా మనం అంత ప్రియారిటీ ఇచ్చి చూస్తాం వాళ్ళని. ఓకే. వాళ్ళ కెరియర్ గ్రోత్ ఇస్తాం, ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాం. ప్రతి దాంట్లో ఏది కావాలన్నా కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తాం వాళ్ళని. ఓకే. ప్రమోటర్ అవ్వకముందు కోటి పార్క్లో ఉండి అక్కడ నుంచి మళ్ళీ రెంటల్గా షిఫ్ట్ అయిపోయినారా? రెంటల్గా 1100 అండి అప్పుడు నా రూమ్ రెంట్. ఓకే. ఫస్ట్ రూమ్ ఎట్లా ఉండే అంటే ఇట్లా పడుకుంటే కాళ్ళు గోడకి ఆనేదన్నమాట, ఇటు అటు. 1100 రూపీస్ రూమ్ రెంట్. అప్పుడు 1100 రూపీస్ కట్టడానికి కూడా చాలా కష్టం ఉండేది. ఓకే. చాలా అంటే చాలా స్ట్రగుల్స్ పే చేసినండి అసలు జీవితంలో. ఓకే. ఒక దశలో అనిపించేది ఇంత బతికి లాస్ట్కి వచ్చి ఈ హైదరాబాద్లో ఇన్ని బాధలు పడుతూ అవసరమా ఈ జీవితం, ఇక మనకి జీవితం లేదేమో అని అనిపిస్తుండేది ఒక్కోసారి. ఓకే. అయినా పర్వాలేదు ఫేస్ చేద్దాం అన్నట్టు. అప్పటికే 2 బిజినెస్లు ఫ్లాప్ అయినాయి. అవును. మళ్ళీ ఎంపీటీసీగా కూడా పోటీ చేసినారు. ఆ తర్వాతే మన హైదరాబాద్ వచ్చినారా? హైదరాబాద్ వచ్చిన. ఓకే. అప్పటికే మంచి లైఫే చూసినారు మీరు. మంచి లైఫ్, మంచి చూసినా చెడు చూసినా. అదే ఇందాక చెప్పింది నేను, మంచి చూసినా చెడు చూసినా, ఓకే. రౌడీజం చూసినా రాజకీయం చూసినా అన్ని చూసి ఆ సిమ్ ఉంటది కదా, ఆ ఫోను సిమ్ 2 తీసి పక్కకు పడేసి హైదరాబాద్ వచ్చిన. అంటే ఎవరికి తెలియకూడదు, కాంటాక్ట్ ఎవరికి తెలవద్దు. ఓకే. కొత్త జీవితం స్టార్ట్ చేసిన హైదరాబాద్లో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ మొక్కసాల. ఆ తర్వాత ఇట్లా ఎంత కష్టంగా ఉండదు సార్, అంటే వచ్చి అంటే అంతవరకు మంచి లగ్జరీ లైఫ్ చూసిన మీరు సడన్గా వచ్చి ఒక లో ఫేస్ని చూడాల్సి వచ్చినప్పుడు, జాబ్ కోసం సర్చింగ్లో ఉన్నప్పుడు, జాబ్లోకి వెళ్తే ఖచ్చితంగా ఎవడైతే రమ్మని పిలిచాడు కదా రెడ్ కార్పెట్ వేసరా అని, ఖచ్చితంగా ఇంటర్ సర్టిఫికేట్తో వెళ్ళినప్పుడు కొన్ని రిజెక్షన్స్ ఉంటాయి కదా, అప్పుడు ఎట్లా అనిపించింది? అప్పటి వరకు నా పర్సనల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. ఏ నిర్ణయమైనా నేనే తీసుకునేటోడిని. కానీ జాబ్లో జాయిన్ అయినప్పుడు లైఫ్ వేరనమాట. ఇప్పుడు అక్కడనేమో మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, ఇక్కడనేమో కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పనిచేయాలి మనం. ఓకే. నాకు అప్పటి వరకు నా లైఫ్ వేరు, ఇక్కడ వేరు. ఇక్కడికి వచ్చేసరికి అక్కడ లైఫ్ ఇక్కడ పని చేస్తలే. ఓకే. వీళ్ళేమో సేల్స్ అంటారు, నువ్వు సేల్ చేయమంటారు. అక్కడనేమో నాకు సేల్స్ అంటే ఏందో కూడా నాకు తెలియదు అసలు. అప్పుడు నేను మొత్తం నేర్చుకున్నది ఏంటంటే ఈ లిక్కర్ కంపెనీలకు వచ్చిన తర్వాతనే అసలు సేల్స్ ఇట్లా ఉంటుందా, కస్టమర్ని ఇట్లా హ్యాండిల్ చేయాలన్నా, ఇవన్నీ కూడా నాకు నేర్చుకున్నది. స్టార్టింగ్లో చాలా అంటే చాలా కష్టంగా ఉండేది, చాలా ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఆ పని చేద్దాం అనుకున్నావు దశలో. కానీ మళ్ళీ వెనకకి తిరిగి చూస్తే జీవితం లేదు, ఓకే, పైసలు లేవు. మళ్ళీ ఇది వదిలిపెట్టుకున్నాను అనుకోండి, దేనికి పనికిరాము, ఏమన్నా కానీ అని చెప్పి అట్లనే మొండిగా పని చేసినాం. యాజ్ ఎ ప్రమోటర్గా ఎన్ని గడపలు తట్టారు? ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. నేను ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి నేను యాడ్స్ నడుపుతా, కానీ ఇంతకు ముందు అయితే ఖచ్చితంగా మీరు వెళ్ళాల్సి ఉండే. అలా ఎన్ని అంటే అవుట్కమ్ ఎంత ఉండే? 100కి ఒక 2 ఉంటాయండి. 100 డోర్స్ తడితే ఒక 2 క్లోజ్ అయితే. ఎట్లుంటుండే సార్ అంతమందిని అడిగి? తప్పదండి, ఇక కొన్ని కావాలన్నప్పుడు కొన్ని చేయాలి, తప్పదు ఆ ప్రాసెస్. కానీ ఇప్పుడు ఈజీ అయిపోయింది సేల్స్. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. సోషల్ ఇప్పుడు ఏంటంటే అంత రీల్స్, ఇన్స్టా, ఫేస్బుక్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు కదా అందరు. ఓకే. గూగుల్ యాడ్స్, వీటితోటి సేల్స్ మనకు లీడ్స్ వచ్చినప్పుడు దాన్ని మనం కన్వర్ట్ చేయటం, ఓకే, కస్టమర్కి అర్థమయ్యేటట్టు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి, కస్టమర్కి ఏ వాటర్ ప్యూరిఫైయర్ కావాలి, కస్టమర్కి ఒకవేళ వాటర్ ప్యూరిఫైయర్ అంటే ఏందో తెలియదు కానీ వాటర్ ప్యూరిఫైయర్ కావాలంటాడు. అప్పుడు మా టీం ఏం చేస్తుందంటే కస్టమర్కి ఏం కావాలనుకుంటున్నాడు, హెల్తీగా ఉండాలంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఏది కావాలనేది సజెషన్ చేసి వాళ్ళకి మంచి వాటర్ ప్యూరిఫైయర్ని ఇస్తారు.
ఫస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ అమ్మారు కదా మీరు, అంటే మొత్తం వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత కమ్మినారు? నాకు వచ్చింది 4500కి, ఓకే. నేను అమ్మింది 4500కి. 1 రూపీ కూడా ప్రాఫిట్ లేదు, కానీ సేల్ చేయాలి ఆ రోజు ఓన్లీ ఒక బ్రాండ్ కాదు, మీరు జస్ట్ Brand ఒక కాదు. ఒక మీడియేటర్ అంతే. అంతే ఓకే, జస్ట్ సేల్ చేయాలంతే, డిస్ట్రిబ్యూటర్గా సేల్ చేయాలంతే. అంతే. ప్రాఫిట్స్ లేవు, జీరో. అట్లనే కష్టపడ్డాను. ఒకటే ఉండే, నేను ఎట్లయినా జాబ్ చేస్తున్నా కదా, పోనీ అసలు ఏందో చూద్దాం, అసలు ఇది ఎంతవరకు ఇందులో సక్సెస్ అవుతాం అన్నదే ఒక ఎయిమ్ తోటి పని చేసినాం అంతే. తర్వాత దాన్ని అర్థమైన తర్వాత కొంచెం ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా డౌన్ఫాల్ అనిపించిందా? అరే ఇక్కడ ఆపేద్దాం, ఇంకా వద్దు ఆపేద్దాం, ఇంత నష్టపోతున్నామని? అనిపించింది. ఎట్లా అంటే ఫస్ట్ నేను ఒక అబ్బాయిని పెట్టుకొని చేస్తున్నా కదా, ఆ ప్రాసెస్లో ఏమనిపించింది అంటే ఫస్ట్ కొద్దిగా బాగానే డెవలప్ అవుతున్నట్టు అనిపించింది. అతను ఒక్కంతోటి కావట్లేదు అని చెప్పి నేను జాబ్కు రిజైన్ చేసిన. అప్పటికి నేను మంచిగా ఉండేటోని, కంపెనీలో కూడా మనకంటూ ఒక వాల్యూ ఉండేది, మంచిగా ఉండేది. నేను రిజైన్ చేస్తా అంటే మా కంపెనీ కూడా నాకు ఒక 2 months అసలు ఇవ్వలే, అట్లా ఆఫ్ చేసినారు. అయినా కానీ నేను లేదు, నాకు కొద్దిగా నేను వెళ్ళాలి, బిజినెస్ చేసుకోవాలని చెప్పి వచ్చేసిన. వచ్చిన తర్వాత చూస్తే అనుకున్నంత ఇన్కమ్ లేదు. మళ్ళీ ఒక దశలో అనిపించింది అనవసరంగా నేను జాబ్కి రిజైన్ చేసిన, ఎందుకు ఈ రిస్క్ చేసిందేమో అని చెప్పి చాలా బాధ అనిపించింది. అయినా ఇక తప్పదు, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి మళ్ళీ ఒక టీంని పెట్టుకొని వాళ్ళతోటి వర్క్ చేపిస్తూ చిన్నగా మళ్ళీ పెంచిన అన్నమాట. ఒక డెకేడ్లో, ఒక 10 సంవత్సరాల్లోనే కొన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేసే బిజినెస్ ఎంటిటీగా మార్చినారు. అది చాలా పెద్ద విషయం. అంటే ఒక ఇంటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక పర్సన్ తీసుకొని వచ్చి ఇలాంటి ఒక బిజినెస్ మాడ్యూల్ని క్రియేట్ చేసి దీంట్లో కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేయడం అనేది ఒక బిగ్గెస్ట్ థింగ్. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఎలాంటి ఛాలెంజెస్ అనిపించినాయి? అంటే ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌గా నేను కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం, సేమ్ మీ బిజినెస్‌లోకి రావాలనుకుంటున్నాను సార్. నేను రావాలనుకుంటే ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి నాకు స్టార్టింగే? స్టార్టింగ్లో ఏ బిజినెస్ సక్సెస్ కాలే. ఫస్ట్ పెట్టంగానే ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే పబ్లిక్, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎమ్మటే వచ్చేసేయాలి ఓకే. మనీ. ఓకే, వెంటనే రిటర్న్స్ ఉండాలి. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతలే. ఇప్పుడు పెట్టేస్తే ఇప్పుడు రావాలి. ఏ బిజినెస్ కానీ అట్లా ఎప్పుడు రావు. కొంచెం స్ట్రగుల్ ఉంటాయి, ఫేస్ చేయాలి, నేర్చుకోవాలి. దాంట్లో మన కాంపిటీషన్ అనేది ప్రతి బిజినెస్లో ఉంటుంది. కాంపిటీషన్ ఎక్కడ ఉంటుంది? మంచిగా నడిచే బిజినెస్కే కాంపిటీటర్స్ ఎక్కువ ఉంటారు. అట్లా అని చెప్పి భయపడి వెనకకు పోవద్దు. ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాంట్లో మనం ఒక నిర్ణయం తీసుకొని ఇంత సడన్ అమౌంట్ అనేది మనం పెడుతున్నామంటే సక్సెస్ కావాలనే పెడతారు. ఎవరు పోగొట్టుకోవాలని ఎవరు పెట్టరు. ఓకే. కాకపోతే వాళ్ళకి ఏంటంటే పేషెన్సీ ఉండదు, కొంచెం ఆగాలి, ఆగితే వస్తుంది. ఇంకోటి ఏంటంటే వాటర్ ప్యూరిఫైయర్ బిజినెస్ గురించి ఇప్పుడు నేనే చెప్పాలంటే, మేము ఫ్రాంచైజ్ ఇచ్చినాం. మా ఇండియా లెవెల్లో 100 ఫ్రాంచైజెస్ ఉన్నాయి మావి. మా డీలర్లు, డిస్ట్రిబ్యూటర్స్ అందరు చాలా హ్యాపీగా ఉంటారు. ఎక్కడ ఎవరికి నేను వాళ్ళకి ఒకటే చెప్తా అనమాట. ఓకే. ఒకటే చెప్తా వాళ్ళకి, ఏమని చెప్తా అంటే 1 రూపీ 0% లాస్. మిమ్మల్ని నేను లాస్ కానియను, మీరు లాస్ అవుతారన్నా కానీ నేను కానియను. ఓకే. ఎందుకు? నాకు ఆ బాధ తెలుసు, ఆ పెయిన్ తెలుసు. లాస్ అయితే అప్పుడు ఎలా ఉంటుంది బాధ, పైసలు లేకపోతే ఎలా ఉంటుంది అన్న బాధ నాకు తెలుసు. అందుకనే నా ఎయిమే అదనమాట. చేతనైతే హెల్ప్ చేస్తా, లేకపోతే సైలెంట్గా ఉంటా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ మొగసాల. 1,00,000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ రోజు మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆనంద్ గారు డబ్బులు తీసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి అంటే ఈ రోజు వేరే లెక్క ఉండేదా సిచ్యువేషన్? 100%. డబ్బు ఉండడం ఇంపార్టెంటా, డబ్బు లేకుండా బిజినెస్ స్టార్ట్ చేయడం ఇంపార్టెంటా? డబ్బు ఉండి చేసేటోళ్ళకేమో దాని వాల్యూ తెలియదు. ఓకే. డబ్బు లేకుండా చేసేటోళ్ళకేమో వాళ్ళన్నీ ప్రతిదీ దాంట్లో ఏం జరుగుతాయి, ఎలా దీన్ని బిజినెస్ని డెవలప్ చేయాలి, ఏం చేయాలి. డబ్బు ఉన్నోళ్ళది ఏముందండి, డబ్బు పెడతారు, కూర్చుంటారు, నడుస్తే అదృష్టం అంటారు, లేకపోతే ఇది వేస్ట్ ప్రోడక్ట్ అంటాడు. అదే డబ్బు లేని వాళ్ళు ఏమో ఎట్లయినా కష్టపడి సేల్ చేయాలి, ₹1 సంపాయాలని కష్టపడతాడు. ఓకే. అందుకనే నేను ఎంకరేజ్ చేసేది కూడా ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, వీళ్ళు బిజినెస్ చేయాలని నేను ఒకటే చూస్తా. ఫస్ట్ వాళ్ళు నా దగ్గరికి వస్తారు, నేను బిజినెస్ పెట్టాలనుకుంటున్నా సార్, నాకు మీరు ఎలా హెల్ప్ చేస్తారు అంటే నేను ఒకటే అంటా, మీరు ఎలా కష్టపడగలుగుతారు ఈ బిజినెస్ని, సేల్స్ కావాలంటే మీరు ఏం చేస్తారని నేను అడుగుతా ఫస్ట్. ఓకే. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది వీళ్ళు కష్టపడే తత్వమా లేకపోతే ఉట్టిగానే ఏదో
పబ్లిక్‌లో బిజినెస్ మ్యాన్ అనిపించుకోవాలని చెప్పి చేసేవాళ్ళ. చేసేవాళ్ళ. ఓకే. ఇది చూస్తా ఫస్ట్. బిజినెస్ ఏదో చెప్పుకోవటానికి అనుకున్నోళ్ళని నేను ఎంకరేజ్ చేయను. హ్మ్. కష్టపడుతున్నోళ్ళకి 100% సపోర్ట్ ఇస్తా. 2 స్టార్టప్‌లు ఫెయిల్యూరే. హ్మ్. ట్రావెల్ బిజినెస్ ఫెయిల్యూరే, ఇంకో బిజినెస్ ఫెయిల్యూరే. ఈ 2 ఫెయిల్యూర్ తర్వాత ఊర్లో గూడా మిమ్మల్ని జూషినారు. ఈయన ఫెయిల్యూర్ అయిపోయినాడని. తర్వాత కొంచెం ఈ బ్రాండ్ సక్సెస్ అవుతున్నప్పుడు వాళ్ళే మళ్ళా బ్యాకొచ్చి చెప్పినారా ఏ రోజైనా ఏందయ్య అసలు ఎక్స్‌పెక్ట్ జేయలేదని? ఆ సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ నేను ఫెయిల్ అయినప్పుడు ఎవరు నా దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడలే. ఓకే. అయిపోయింది ఈయన పని, ఇంక ఏం లేదు, మొత్తం అయిపోయిందనేది. ఇప్పుడు కొద్దిగా సక్సెస్ అయినామని తెలిసిన తర్వాత కొంచెం గ్రేట్, అసలు నేను ఏదో అనుకున్నాం, అసలు ఇంతమందికి ఫ్యామిలీస్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినావు, అసలు ఒకప్పుడు ఆనంద్ వేరు, ఇప్పుడు ఆనంద్ వేరు, చాలా హ్యాపీగా ఉంది నేను చూస్తే మాకు అని చెప్పి. మొన్న మేము మనకు వాటర్ ప్యూరిఫైయర్స్లో కూడా ఇండియాస్ #1 వాటర్ ప్యూరిఫైయర్ బ్రాండ్ అవార్డు వచ్చింది 2025కి. చాలామంది కంగ్రాట్స్ చెప్పారు. చెప్పి మా ఊరు వ్యక్తి నువ్వు, అయినా కానీ నువ్వు సిటీకి పోయి ఇంత మంచి బ్రాండు, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినావు, మాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే. అది అండ్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. స్టిల్ ఇప్పుడు ఎవరైనా వచ్చి చెప్తారా? సజెషన్ ఇస్తారా ఎంపీటీసీగా పోటీ చేయమల్లా అని? అంటారు, ఎమ్మెల్యేగా పోటీ చేయి, మళ్ళీ సర్పంచ్గా పోటీ చేయి అంటారు. చేస్తారా? వద్దురా బాబు, నీ దండం పెడతా, ప్రశాంతంగా ఉన్నా, నాకు ఇక వద్దు, చాలా అన్ని చూసిన, వద్దనుకున్నా. ఇప్పుడు నేను ఒకటే తోటి పని చేస్తున్నా. ఓకే. నేను ఉండటమే కాదు, మంచిగా 10 మందిని. మళ్ళా చెప్పండి. నా పక్కనున్నోడే కదరా నాకు ఓటు అని. నా పక్కన ఉన్నోడు ఏడప్పుడు అప్పటి వరకు తాగుతాడు, తింటాడు, అన్ని చేస్తాడు. లాస్ట్కి వచ్చేసరికి వాడు ఎవరికి వేస్తాడో తెలియదు, ఎవరి నమ్మాలో ఎవరి నమ్మోదో తెలియదు. ఏం చేస్తాం? ఒక్కరుగా ఉన్నప్పుడు ఒంటరిగా కూర్చొని అరే ఇన్ని దాటినాం రా, ఇన్ని కష్టాలు దాటినాం, ఇంత ఇబ్బందులు చూసినాం, ఈ రోజు కొంచెం సెటిల్డ్గా ఉన్నాం అన్న రోజు వస్తుంది కదా మీకు. ఆ అనిపిస్తుంది. రోజు ఎట్లా ఫీల్ అయినారు సార్? ఒక్కరు మిమ్మల్ని మీరు తలుచుకొని, లేదా ఆనంద్ ఇది చేసినావు ఆనంద్ అని ప్లాట్ఫామ్ మీద పడుకున్నా అని చెప్పినారు నాకు ఒకరోజు మాట్లాడుతున్నప్పుడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనిపిస్తే ఏమనిపిస్తుంది? సరే, గుర్తొస్తే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అప్పటి రోజులు, ఇప్పటి రోజులు, అప్పుడు నా లైఫ్ ఎలా ఉండేది, ఇప్పుడు నా లైఫ్ అనేది. ఒక దశలో నేను చనిపోదాం అనుకున్నా, ఇక సక్సెస్ రాదు, ఇక కాదు నాతోటి, ఈ బాధలు నేను పడలేను, ఇక వేస్ట్, హుస్సేన్ సాగర్లో పడి చనిపోతే బెటరు అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఓకే. చాలా అంటే చాలా, అంటే నేను ఎంత బాధపడితేనో అలా అనుకుని ఉంటా. లాస్ట్కు దేవుడు లేడు, దయ్యం లేడని నమ్మిన. ఒకప్పుడు దేవుడు అని చెప్పి నేను అన్ని టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు, ఎప్పుడైతే ఈ ఆర్థికంగా నష్టపోయినో, నేను ఎవరికి ఏం అన్యాయం చేసిందని ఇట్లా అయింది నా పరిస్థితి, దేవుడు అనేవాడు ఉంటే నిజంగా నాకు తెలిసి నేను హెల్పింగ్ చేసిన చాలామందికి, కానీ నాకు ఇట్లా జరిగింది. ఈరోజు నేను ఎవరి ముందర తలెత్తుకోలేకపోతున్నా. ఎందుకు ఈ జీవితం వేస్ట్ కదా, దేవుడు లేడు, ఏదో దేవుడు అనుకుంటాం, అది అనుకుంటాం, ఇవన్నీ వేస్ట్, ఎవరు లేరు అని చెప్పి డిసైడ్ అయిపోయినా. అండ్ మళ్ళీ రీబ్యాక్ అయిన తర్వాత కొంచెం మళ్ళీ మంచిగా హ్యాపీగా, చాలా హ్యాపీ ఇప్పుడు. మీ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా కొంచెం ప్రెజర్ వచ్చింది కదా, మీరు సరిగ్గా ఆలోచించినప్పుడు ఇది కరెక్ట్ కాదు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఖర్చు పెడుతున్నావు అని. మళ్ళీ ఒక రైట్ పాత్రలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి అప్రిషియేషన్ వచ్చింది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే. అంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. పబ్లిక్ అంటే మా ఊరోళ్ళు కానీ అందరూ ఏమనుకున్నారంటే, అయిపోయింది వీడు మొత్తం లాస్ అయిపోయిండు అని. అంటే యాక్చువల్గా నేను ఏం చేసినంటే, ఎలక్షన్లో పోటీ చేసి, ఆ వ్యవసాయం చేసి, ఈ ట్రావెల్స్లో నష్టపోయి, ఇవన్నీ నష్టపోయేసరికి నాకు చాలా అప్పులైనాయి. అప్పులు అయ్యేసరికి అప్పుడు ఒకటేసారి ఒక 7 ఎకరాల పొలం అమ్మేసిన. ఎంత అప్పుడు ₹1,00,000 ఎకరం ఉండే. ఓకే. 7 lakhs అప్పు ఉంటే 7 lakhsకి అమ్మేసిన. ఇవాళ ఆ పొలం చూస్తే 40 lakhs ఎకరం. ఓకే. అంటే అప్పుడు అవసరాలకి తప్పదు, ఎందుకంటే అప్పుడు అమ్మకపోతే బతికే పరిస్థితి లేదు, అవకాశం లేదు. అవకాశం లేదు ఇక. ఎందుకంటే వాల్యూస్ కోసం మా తాతయ్యకి చాలా వాల్యూ ఉండే ఊర్లో, అంత వాల్యూ ఉన్న వాళ్ళని మనం అట్లా ఊరికి అడిగించుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి పోతే పోయింది, సంపాదిస్తాను నేను మళ్ళీ.
మళ్ళీ సంపాదిస్తా అని చెప్పి అమ్మేసిన. కానీ తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా సంపాదించుకున్నాం, హ్యాపీ. ఓకే. ఇప్పుడు మెయింటెనెన్స్ అనే టాపిక్ వచ్చింది కదా! ఇంతకు ముందు జస్ట్ చాక్ పీస్ టైప్‌లో పెట్టేసి ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఆ చాక్ పీస్ చేంజ్ చేసుకునే థాట్ ప్రాసెస్ ఉండే ప్యూరిఫైయర్స్‌కి. యూఎఫ్ ఉండే. ఇప్పుడు డిఫరెంట్ అయిపోయింది. నేను ఒక 1 ఇయర్, 2 ఇయర్ గ్యారంటీ వారంటీ ఇస్తున్నా. ఆ తర్వాత నుంచి మెయింటెనెన్స్‌కి ఎవ్రీ 2 మంత్స్, 3 మంత్స్‌కి నువ్వు ఫోన్ చేయొచ్చు. మా వాళ్ళు వస్తారు, చేసిపోతారు. ఇట్లా ఈ ట్రెండ్ వచ్చింది కదా! సో దీనివల్ల మీరు నాకు తెలిసినంత వరకు ప్రోడక్ట్ ఉన్నంత వరకు వాళ్ళతో కనెక్షన్‌లోనే ఉంటున్నారు. ఉండాలి. ఓకే. సో దానివల్ల క్వాలిటీ ఆఫ్ వాటర్ గానీ, కనెక్షన్ విత్ ద కస్టమర్ గానీ పెరుగుతది. సో ఈ చిన్న ఇష్యూ వచ్చినా అప్పుడు బ్రాండ్‌కి ఈజీగా నెగటివిటీ రావడం ఈజీ అయితది. అవన్నీ ఎట్లా ఎరాడికేట్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఏందంటే ఒకప్పుడు యూఎఫ్ ఫిల్టర్లు ఉండేవి. యూఎఫ్ ఫిల్టర్లు ఏందంటే అల్ట్రా ఫిల్టరేషన్ అనమాట. ఓకే. వాటర్‌లో ఉన్న కెమికల్స్‌ని తీసేస్తది, స్మెల్‌ని తీసేస్తది, డస్ట్‌ని తీసేస్తది. అది ఉండే ఫస్ట్. తర్వాత వాటర్ కూడా అప్పుడున్న వాటర్‌కి, ఇప్పుడున్న వాటర్‌కి చాలా వేరియేషన్ ఉంది. ఇప్పుడు ఎక్కువ పొల్యూటెడ్ వాటర్ వస్తుంది. ఇప్పుడు భూమి మీద ఎక్కువ పొల్యూషన్ అవును. వల్ల పొల్యూటెడ్ వాటర్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ యూవీ పెట్టుకునేది పబ్లిక్. ఓకే. యూవీ వాటర్ ప్యూరిఫైయర్స్ వాడేటోళ్ళు. ఓకే. యూవీ వాటర్ ప్యూరిఫైయర్స్ ఏందంటే అల్ట్రా వైలెట్. ఓకే. అంటే అది ఓన్లీ బ్యాక్టీరియాని, వైరస్‌ని తీసేస్తది. తర్వాత ఉంటే నెక్స్ట్ ఏమొచ్చింది? ఆర్ఓ వచ్చింది. ఓకే. ఆర్ఓ ఏంది? రివర్స్ ఆస్మోసిస్. ఓకే. అంటే వాటర్‌లో ఉన్న సాల్ట్‌ని, కెమికల్స్‌ని, బ్యాక్టీరియాని, వైరస్‌ని, శాండ్‌ని, ఐరన్‌ని తీసేస్తది. అయి తీసేసి వాటర్‌ని క్లీన్ అంటే మంచి వాటర్‌గా తయారు చేస్తది ఆర్ఓ అనేది. హుహు. ఇప్పుడు ఆర్ఓ ప్రాసెస్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చింది? ఆర్ఓ, యూవీ, యూఎఫ్, అన్నీ కలిపి వచ్చినాయా? టీడీఎస్ ఇయన్నీ కలిపి మళ్ళీ వచ్చింది. హుహు. మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చింది? మళ్ళీ ఆల్కలైన్ అనేది యాడ్ అయింది. ఓకే. ఆల్కలైన్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పీహెచ్ లెవెల్ వల్ల వాటర్ యొక్క క్వాలిటీ గానీ, దాని యొక్క డెన్సిటీ గానీ లేదంటే హెల్త్ ఆఫ్ ది వాటర్ కూడా చాలా డిఫరెంట్ ఉంటది అని చెప్పి విన్నాను. సో ఆ టెస్ట్ ఏదో నేను మిమ్మల్ని చెప్పాను కదా ఇంతకు ముందు, ఒకసారి చేద్దాము అని చెప్పి. ఇది కళ్యాణిది వాటర్ పీహెచ్ టెస్టర్ అంటారు దీన్ని. ఓకే. దీన్ని ఓఆర్‌పి టెస్టర్ అంటారు. ఓకే. మనకు వాటర్‌లో గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ప్రకారం 7-9 పీహెచ్ ఉండాలి ఓకే. మనకు వాటర్‌లో. ఓకే. అవి మంచి వాటర్ అన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఇది పీహెచ్ టెస్టర్ తోటి. ఓకే. మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్. ఇది వచ్చేసి ఆల్కలైన్ వాటర్. యాహ్! ఇది మినరల్ వాటర్. ఇది బోర్ వాటర్. యాహ్! ఇది చూడండి. యాహ్! బ్లూ కలర్ వచ్చేసింది. ఇది 9 పీహెచ్ ఉందన్నమాట ఓకే. ఈ వాటర్. సో ఇట్స్ ఆల్కలైన్ వాటర్. ఆల్కలైన్ వాటర్. ఓహ్! ఇది చూడండి. ఇది యెల్లో కలర్ వచ్చింది. ఓకే. ఇది ట్యాప్ వాటరా? సారీ, మినరల్ వాటర్. మినరల్ వాటర్. ఓకే. అంటే ఇది ఎంత ఉంది? 3 మీద ఉంది. అంటే ఎసిడిక్ వాటర్ ఇది. ఓకే. మినరల్ వాటర్ ఎసిడిక్ వాటరా? ఎసిడిక్ వాటర్, మినరల్ వాటర్. ఓకే. నెక్స్ట్ అంటే ఆర్ఓ వాటర్. రివర్స్ ఆస్మోసిస్ వాటర్. రివర్స్ ఆస్మోసిస్. ఇవి ట్యాప్ వాటర్. ఇది ట్యాప్ వాటర్. ఇది న్యాచురల్ వాటర్. ఓకే. మనం ఎప్పుడైనా 7 అబోవ్ ఉన్న వాటర్ ఓకే. మంచిదన్నమాట. కన్జ్యూమ్ చేయాలి. గవర్నమెంట్ ఇప్పుడు ఇది గైడ్. మినరల్ వాటర్ అంటాం కదా జనరల్ గా మేము ఇవే తాగుతాం వాటర్ కదా. ఇది మినరల్ వాటర్ అంటారు. అవును, మేము ఇవే తాగుతాం కదా సార్. యాక్చువల్గా ఇది తాగకూడదు. పబ్లిక్ తెలియంది అదే అనమాట. ఇది ఓకే. ఏంటంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఓకే. మినరల్ వాటర్ హెల్త్ కి మంచిదని చెప్పి బజార్లో ఇలాంటి వాటర్ ప్యూరిఫైయర్లు చాలా అమ్ముతున్నారు. ఓకే. ప్రజల ఆరోగ్యాన్ని ఖరాబ్ చేయటమే ఇది. ఓకే. ఈ వాటర్ తాగకూడదు. వాటర్ టేస్ట్ గానే ఉంటాయి కదా ఇవి. వాటర్ టేస్ట్ ఉంటాయి. ఎందుకు టేస్ట్ ఉంటాయి? వాటర్లో ఉన్న మినరల్స్ మొత్తం తీసేస్తుంది కాబట్టి టేస్ట్ ఉంటాయి. ఓకే. ఆ స్వీట్నర్ దాని వల్ల వస్తుందా? మీకు మినరల్స్ ఎక్కువ తీసేస్తే మీకు స్వీట్నెస్ ఎక్కువ వస్తుంది. ఓకే. పబ్లిక్ ఏమనుకుంటారంటే స్వీట్ ఉంది, ఇది మంచి వాటర్ ప్యూరిఫైయర్, మంచి క్వాలిటీ వాటర్ ప్యూర్ కాబట్టి తీయగా ఉన్నాయి వాటర్ అని చెప్పేసి వాటిని ఎక్కువ ఇష్టపడతారు. ఓకే. కానీ అది మనకు తెలియకుండానే మన హెల్త్ ఖరాబ్ చేస్తుంది అన్నది పబ్లిక్ తెలియదు.
ఆ లెక్కకొస్తే ఇదే ట్యాప్ వాటరే కొంచెం మంచిగా ఉన్నట్టున్నాయిగా. ఇది ట్యాప్ వాటర్, న్యాచురల్ వాటర్. ఇది ఏంటంటే గవర్నమెంట్ అన్ని మనకు టెస్టులు చేసే పంపిస్తుంది. ఓకే. ఇది చాలా మంచి వాటర్. ఈ కాకపోతే మేము ఏమంటున్నామంటే ఈ వచ్చే ప్రాసెస్లో ఆ పైపులలో వాటర్ ఆగిపోవటం వల్ల, ఓకే. కొన్ని వేరే వాటర్ కలవటం వల్ల బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. కాబట్టి దానికి మనం మంచి వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకోండి అని చెప్తున్నాం. ఓకే. యాక్చువల్గా దీన్ని మనం కాగబెట్టుకొని తాగితే, చల్లారిన తర్వాత తాగితే ఇవి కూడా మంచి వాటరే. కానీ మనకు అంత టైం ఎక్కడుంది ఇప్పుడున్న పబ్లిక్కి? ఓకే. టైం లేదు కాబట్టి వాళ్ళకి మంచి వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోమంటున్నాం. ఓకే. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవాలి. ఓకే. ఈ ఆల్కలైన్ వల్ల ఏంటి మనకు లాభం? ఈ ఆల్కలైన్ వల్ల ఇదేంటంటే మన బాడీలో ఎసిడిక్ ఎక్కువ ఉంటుంది కదా, అసిడిటీ ఉంటుంది. ఎసిడిటీ బాడీ Okay. నార్మల్ చేస్తుంది అనమాట. ఓకే. ఇందులో ఏంటంటే పిహెచ్ లెవెల్స్ 9 బిలో ఉంటాయి. ఓకే. 9 బిలో ఉన్నదాన్ని పిహెచ్ అది ఆల్కలైన్ అంటారు. ఓకే. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం అనేది మంచిగా ఉంటుంది, ఓకే. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, ఓకే. కిడ్నీ స్టోన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా రావన్నమాట. ఓకే. ఈ రోజు మనం 3-4 లీటర్స్ తాగితే. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ మొకసాల. ఆల్కలైన్ వాటర్ వల్ల అంత ఉంది. అంత- బట్ నాకు ఇది షాక్ తెలుసా, ఇది మినరల్ వాటర్, మేము తాగే మినరల్ వాటర్ ఇది ఎసిడిక్ ఫామ్లో ఉందంటే. అందరూ తెలవక చేసే మిస్టేకే అది. ఓకే. ఆర్ఓ వాటర్ తక్కువ రేట్లో వస్తున్నాయని కొంటారు. తక్కువ రేట్ అంటే క్వాలిటీ అలానే ఉంటుంది. ఓకే. టీడీఎస్ లెవెల్ అంటారు కదా సార్, జనరల్గా నేను ఇది ఇందాక రీసెర్చ్లో చూస్తున్నా, టీడీఎస్ లెవెల్ అంటారు. గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం 500 బిలో టీడీఎస్ వాటర్ తాగాలి. ఓకే. కానీ ఆర్ఓ వాటర్ చూస్తే మీకు 20, 15, 25 ఉంటుంది. ఓకే. మినిమం ఒక 50 అబోవ్ అన్న తాగాలి. 50 అబోవ్, 500 బిలో ఓకే. తాగితే 150 అబోవ్ తాగితే ఇంకా మంచిది. కానీ కొన్ని ఏరియాల్లో ఉన్న వాటర్ని బట్టి మనం తాగలేము. ఎల్లో కలర్ అవే మినరల్ వాటర్ అని. అందరూ చాలా మంది ఏం చేస్తారంటే ఇవే మినరల్ వాటర్ అని తాగుతారు. ఇప్పుడు అంతెందుకు, మనకు బాటిళ్ళల్లో దొరుకుతాయి కదా 20 రూపీస్ అవును, బాటిల్స్, yeah. ఇవన్నీ అవి కూడా అవే కదా, అవి కూడా ఎసిడిక్ వాటరే. ఓకే. అందులో కూడా మినరల్స్ మొత్తం తీసేస్తారు, యాడెడ్ మినరల్స్ అని పెడతారు. ఆ, అవి యాడెడ్ మినరల్స్ ఉండవు, ఏముండవు అందులో. ఓకే. ఇంత దందా జరుగుతుంది దీంట్లో. పెద్ద దందా ఇది. ఓకే. ఈ పిహెచ్ లెవెల్స్ టీడీఎస్ కాకుండా ఇంకా ఏమేమి ఉంటాయి సార్ దీంట్లో టెస్ట్లు? ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయండి. ఆక్సిజన్ లెవెల్ అంటే ఆ వాటర్లో ఎంత ఆక్సిజన్? ఓకే. ఎంత ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నాయి అన్నది కూడా ఉంటుంది. మనకు ఎప్పుడైనా ఆక్సిజన్ లెవెల్స్ అనేది మైనస్లో ఉండాలి. ఓకే. -450, 250 అట్లా ఉంటే మంచిది అనమాట ఆక్సిజన్ లెవెల్స్. ఓకే. ఇప్పుడు మీకు ఇది కూడా ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను. మీకు. ఒకసారి గ్లాసెస్ పక్క డన్. ఓకే. డన్. ఇప్పుడు ఇది ఇది మినరల్ వాటర్, ఓకే. ఇది ఆల్కలైన్ వాటర్. ఓకే. ఈ ఆల్కలైన్ వాటర్లో చూడండి, అదెందుకు కలర్ చేంజ్ అవుతుంది, ఇది ఎందుకు చేంజ్ అవుతుంది? ఇందులో ఆక్సిజన్ ఉంటుంది అనమాట. ఆల్కలైన్ వాటర్లో ఆక్సిజన్. ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి. ఓకే. మీకు ఇందులో ఎలాంటి ఆక్సిజన్ లెవెల్స్ ఉండవు. ఓకే. ఇవి మీరు ఎన్ని డ్రాప్స్ చేయండి, 0. ఓహో. వీటి వల్లనే మనకు హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి అనమాట. ఓకే. ఓకే. బాడీ నీడ్ ఆక్సిజన్ కదా, బ్రెయిన్ కి 32% పైనే కావాలి ఆక్సిజన్. మన బాడీలో కూడా 70-80% వాటర్ ఉంటుంది. ఓకే. వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ మనం నెగ్లెక్ట్ చేసేది కూడా వాటర్నే. అర్థమైంది. మనం దేనికైనా బిర్యానీలకు వాటికి వీటికంటే ఎంతైనా ఖర్చు పెడతాం, కానీ వాటర్ అనేసరికి ఆలోచిస్తాం. షూర్. థ్యాంక్ యూ సార్. ఒక ఆక్సిజన్ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి ఇలా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ఇది. దీని వల్లనే, ఈ రెండింటి వల్లనే మన బాడీ అనేది, మనం తినే ఫుడ్ మొత్తం ఎసిడిక్ ఫుడ్ ఇప్పుడు ఓకే. మొత్తం. అందుకని ఈ వాటర్ తాగటం వల్ల మన బాడీ మళ్ళీ న్యాచురల్ అయ్యి హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. ఒకటి కళ్యాణ్, ఒకప్పుడు ఈ రైతులు కూలీలు పొలాల కాడికి పోయినప్పుడు ఈ కాలువలో వచ్చే వాటర్ తాగేటోళ్ళు, బోరు వాటర్ తాగేటోళ్ళు. మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు కూడా ఈ బోరు వాటర్, కాలువలో వాటర్ తాగిన వాళ్ళే. వీళ్ళు సాయంత్రం వచ్చి మళ్ళీ బావిలో వాటర్ తీసుకొని తాగేవాళ్ళు. అయినా వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. కానీ ఇప్పుడు ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఓకే. ఈ పొల్యూషన్ వల్ల
మనం వాటర్ ప్యూరిఫైయర్లు అనేవి అంటే మనకు ఊర్లల్లో 10 రూపాయల క్యాను, 5 రూపాయల క్యాను ఇలాంటివి అమ్ముతున్నారు కదా. వీటిలో ఏం చేస్తున్నారంటే ఉన్న మినరల్స్ మొత్తం తీసేసి అవి తియ్యగా ఉండేసరికి పబ్లిక్ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్రతి ఒక్కరు దానికి అలవాటు పడిపోయారు. ఓకే. ఇప్పుడు మేము ఒకప్పుడు మా చిన్నప్పుడు చూస్తే మేము ఒక 1/2 కిలోమీటర్ పోయి బోర్ ఉండే, ఒక శివాలయం ఉండే, అక్కడ ఒక బోర్ ఉండే. ఆ బోర్ దగ్గర నుంచి వాటర్ తెచ్చుకునేటోళ్ళం హ్మ్. ఇంట్లోకి. ఆ వాటరే తాగేటోళ్ళు. ఊరు మొత్తం అక్కడి నుంచే తెచ్చుకునేటోళ్ళు, అక్కడనే తాగేటోళ్ళు. అందరూ హ్యాపీగా, హెల్తీగా ఉన్నారు. అప్పుడు ఏం టీడీఎస్ మీటర్లు లేవు, ఈ ఓఆర్‌పీలు లేవు, పీహెచ్ లేవు, ఏం టెస్టులు లేవు. అప్పుడు ఏం వాటర్ ప్యూరిఫైయర్లు కూడా ఏం లేవు. ఓకే. కానీ ఇప్పుడు ఏమైతుందంటే పబ్లిక్ కూడా ఏం చేస్తున్నారంటే ఉంటుంటే ఈ బిజీ లైఫ్ వల్ల ఈ మినరల్ వాటర్‌కి అలవాటు పడి, మినరల్ వాటర్ అంటే ఏంది? ఆర్ఓ వాటర్ అంటే రివర్స్ ఆస్మోసిస్. అందులో ఉన్న మినరల్స్‌ని మొత్తం తీసేస్తది. హ్మ్. ఈ వాటర్ తాగటం వల్ల ఇప్పుడు పబ్లిక్‌కి ఏందంటే మోకాళ్ళ నొప్పులు రావటం, బాడీ పెయిన్స్ రావటం, కిడ్నీ స్టోన్స్, ఎసిడిటీ ప్రాబ్లమ్స్, ఆస్తమా, షుగర్, బీపీ. నన్ను అడిగితే ఇయన్నీ ఈ వాటర్ వల్లనే వస్తున్నాయంట. ఒక 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ గానీ, లేదంటే 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ గానీ, ఎలాంటి ప్యూరిఫైయర్ యూజ్ చేసుకోవాలి? ఒక హైదరాబాద్ లాంటి ఏరియాలో ఉన్నవాళ్ళు గానీ, లేదంటే ఇంకొక పల్లెల్లో ఉండేవాళ్ళు గానీ, సో ఎలాంటి ప్యూరిఫైయర్స్ యూజ్ చేస్తే పర్ఫెక్ట్ ఉంటది వాళ్ళు? అంటే తెలుసో తెలియకో అన్నీ ఊకే ఖర్చు పెట్టేస్తాం. మీరు ఇందాక చూపించినప్పుడే నాకు అర్థమవుతుంది. ఆర్ఓ పైనే అనుకోకుండా ఎక్కువ ఖర్చు పెడతాం. అవును. యూఎఫ్ బెటరా? యూఓ బెటరా? నాకు ఏది బెటర్? యూవీ బెటరా? యాక్చువల్‌గా హైదరాబాద్‌లో ఉన్నోళ్ళకైతే ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్ బెటర్ ఓకే. నన్ను అడిగితే. ఎందుకు అంటే ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ. ఇక్కడ మొత్తం పొల్యూట్ వాటరే ఉంటుంది. కాబట్టి ఆల్కలైన్ వాడాలి. ఈ విలేజ్‌లలో అంటే మనకు మున్సిపల్ వాటర్ వాడే వాళ్ళు ఉంటారు కదా. యాహ్! వాళ్ళకైతే 300 లోపు బిలో టీడీఎస్ ఉన్నోళ్ళైతే యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్ సరిపోతది. ఓకే. 500 బిలో టీడీఎస్ ఉన్న వాళ్ళకైతే యూవీ వాటర్ సరిపోతుంది. 1000 అబోవ్ టీడీఎస్ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ ఆర్ఓ, యూవీ, యూఎఫ్, టీడీఎస్ కంట్రోలర్, మినరల్ క్యాట్రేజ్, ఆల్కలైన్ ఫిల్టర్ ఇవన్నీ ఉన్న వాటర్ ప్యూరిఫైయర్ వాడితే చాలా బాగుంటది. ఈ ప్యూరిఫైయర్స్‌లో హై కాస్ట్‌లీ ఉన్న మెషిన్ ఏదుంటది? ఎంతుంటదది? ఉన్నాయండి. వాటర్ ప్యూరిఫైయర్‌లో కొన్ని కంపెనీస్ 5,00,000 వరకు కూడా అమ్ముతున్నారు. 5 లాక్సా? 5,00,000 ఏం చేస్తదది? వాటర్‌నే ఇస్తది. అది కూడా వాటర్‌నే ఇస్తది. ఓకే. కాకపోతే ఏందంటే కొంతమంది స్టేటస్ సింబల్‌గా దాన్ని పెట్టుకుంటున్నారు. ఓకే. అదేందంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఉంటదండి అది. అందులో చూస్తే నన్ను అడిగితే మాత్రం అది స్కామ్. ఓకే. పెద్ద స్కామ్ అది. ఆటిని అస్సలు ఎంకరేజ్ చేయొద్దనమాట. ఎప్పుడైనా సరే వాటర్ అనేది న్యాచురల్‌గా ఉంటే బావుంటది. ఈ ఎలక్ట్రికల్ ప్రాసెస్‌లో చేసే వాటర్ ఇది. ఓకే. దీంట్లో ఏందంటే ప్లాటినం ప్లేట్స్ ఉంటాయని చెప్తారు. హ్మ్. కానీ ఆడ ప్లాటినం ప్లేట్స్ ఉండవు. టైటానియం ప్లేట్లకి ప్లాటినం కోట్ ఏస్తారని. ఆ వాటర్ ప్యూరిఫైయర్‌లని తీసుకొచ్చి ఇది ప్లాటినం ప్లేట్స్ ఉంటాయి దీంట్లో అని చెప్పేసి మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేసి డబ్బులు తీసుకుంటారు. దండుకుంటారు అంతే. అది ఒక స్టేటస్ సింబల్ అంతేనా ఇంట్లో? స్టేటస్ సింబల్ అంతే. దానివల్ల ఎలాంటి యూజ్ లేదు. వాళ్ళు చెప్తారండి, ఏమని చెప్తారు, ఈ వాటర్ తాగితే క్యాన్సర్ రాదు, ఈ వాటర్ తాగితే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ రావు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, కిడ్నీ స్టోన్స్ రావు, ఆస్తమా రాదు, బీపీ రాదు, షుగర్ రాదు, మోకాళ్ళ నొప్పులు రావు, బాడీ పెయిన్స్ రావు అని చెప్తారు. మరి అవన్నీ రాకుండా ఉంటే మరి హాస్పిటల్ ఎందుకు? ఇంకా ఇదే 5 లక్షలు 2,80,000 పెట్టి కొనుక్కొని తీసుకోవచ్చు కదా. హాస్పిటల్స్ ఎందుకు ఇన్ని? వీళ్ళైనా ఏం చేయొచ్చు కదా. అన్నీ అబద్ధం. పబ్లిక్‌ని మోసం చేయడమే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. అండ్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే. అంటే ఒక న్యాచురల్ ఫ్లోలో వెళ్ళింది సార్ పాడ్‌కాస్ట్ మొత్తం. అంటే నాకు ఎట్లా అనిపించిందంటే ఒక ఇంట్లో వ్యక్తితో మాట్లాడుతున్న ఫీల్ వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత విజిబుల్‌గా నాకు టైం ఇచ్చి మీరు మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.